కురిపియాలంటే మన తాన కొందరు లీడర్లు ఉన్నారు. ఏళ్ల సంధి ఎక్కడలేని ప్రేమను అప్పుడప్పుడు ఇన్స్టెంట్ అలా కురిపించేస్తుంటారు. అలా ప్రేమను చూస్తుంటే ఏమనాలనో నాకైతే ఏం అర్థం అవుతలేదు. చూడండి మీరు. మర్మన్న తల్లికి ప్రేమ ఉట్టుకొస్తే అర్ధరాత్రి పిల్లలను లేపి పేర్లు చూసిందట. అట్లనే ఉన్నది ఆంధ్రాలో ముచ్చట కూడా. హాహాహాహా, ఏం ప్రేమ. తెలంగాణ మనిషి కోసం సీమాంధ్ర సర్కారోళ్ళు చేస్తున్న భజన చూస్తుంటే భక్తులు కూడా ముక్కు మీద వేలేసుకొని ఎటేటో చూస్తున్నారు. పివి నరసింహారావు సార్ కట భారతరత్న ఇయ్యాలని ఇప్పుడు చెప్తున్నారు. ఏమన్నా ప్రేమనా? ఈ సర్కారు ఉరుకులాట చూసి అబ్బో తెలంగాణ మనిషికి భారతరత్న ఇయ్యాలని సీమాంధ్రోళ్ళు కోరుతున్నారంటే వాళ్ళకి తెలంగాణల మీద ఎంత మంచి ప్రేమ ఉన్నదో అనుకోవాలి ఎవడన్నా కొత్తోడు రాష్ట్రానికి వస్తే. 10 ఏళ్ల పివి నరసింహారావు సార్ మనల్ని విడిచిపెట్టిపోయి ఈ 10 ఏళ్ల సంధి ఇదే సీమాంధ్ర సర్కార్ కొలువు తీరింది. మరి ఇన్నేళ్ల సంధి లేని ప్రేమ పివి సార్ మీద ఇప్పుడే ఉట్టుకొచ్చిందంటే ఇచ్చేత్రం కాదా ఇది? చెప్పరు. ఈ మర్మన్న ప్రేమను చూస్తే నవ్వొస్తలేదు. పివి సార్కు భారతరత్న ఇప్పియాలని ప్రయత్నం చేసినామన్న పేరు కూడా మీ ఖాతాలకు వేసుకునే తందుకేనా ఇది? ఇంకా అది కాదు, మన అసెంబ్లీలో నల్లారు ఏమన్నాడు ఇనుండ్రి. 5 ఏళ్లు ప్రధానమంత్రి దేశానికి మీరు గెలిపిస్తారని నమ్మకం లేకనంటే మేము గెలిపించి పంపించాం ప్రధానమంత్రి అయ్యేదానికి. ఇంకో పెద్ద మనిషి చంద్రాలు ఏ తిరిగి ఒలకబోసిండో చూడండి. ప్రేమ, అభిమానం. తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడనే ఉద్దేశంతో ఆయన ఎంపీగా పోటీ చేస్తే నంద్యాల నుంచి పోటీ పెట్టకుండా వదిలిపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఇన్నరా, ఒక ఆయననేమో పివి నరసింహారావును తెలంగాణలో గెలిపే శాత కాకపోతే మేమే తీసుకుపోయి గెలిపించినామంటాడు. ఇంకొక ఆయననేమో మేము అభ్యర్థినే నిలబెట్టలేదు అంటాడు. అంటే దేశం పేదరికంలో ఇరికితే దాన్ని బాగా చేస్తేందుకు పివి నరసింహారావు అనే మనిషి ప్రధానమంత్రి కావాలని దేశం అంతా అనుకున్నది. ఎందుకంటే అంత తెలివి కల్లోడు కాబట్టి. తెలుగుదేశం వాళ్ళు అభ్యర్థినే నిలబెట్టలేదంటే మీరు గెలిపించిన గెలుపు కూడా ఒక గెలిపేనా? ఎందుకు అయి తమాషా ముచ్చట్లు. ఇప్పుడు పివి సార్ మీద ప్రేమ చూపిస్తే అయ్యో అంటారు అనుకుంటున్నారా? మాకు యాది లేదా హుస్సేన్ సాగర్ గడ్డకు మా పివిని ఎట్లా అవమానం చేసింది? మీరు ఎన్ని చేసినా తమ్ముడే ప్యాకాటనే నల్లారి అంటున్నారు తెలంగాణ జనం. ఈ పగటేశాలు బంద్ చేయండి, ముందుగాల పివి సార్ని ఎట్లా గౌరవించుకోవాలనో మాకెరికే అంటున్నారు జనం. రాయుడా నా రాయుడా, చేదు నిజమైన చెప్పుదురుడా, చెవిటోళ్ళు వినాలి శిశుడా.